వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈ విశ్వం అనంతం. అందులో మనం కేవలం ఒక చిన్న చుక్క మాత్రమే. కానీ మనం ఒక్కళ్ళమే ఉన్నామా, లేదా మనల్ని గమనిస్తూ వేరే గ్రహం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమెరికా ప్రభుత్వం ఏలియన్స్ ను దాచిపెట్టిందా? ఏరియా 51 అనే రహస్య బంకర్లలో ఏలియన్ శవాలపై ప్రయోగాలు జరుగుతున్నాయా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఒబామా ఏం చూశారు, ఏం చెప్పారు? ఏలియన్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది? బరాక్ ఒబామా అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన అధ్యక్షుల్లో ఒకరు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచంలోని అత్యంత రహస్యమైన సమాచారం ఆయన దగ్గర ఉండేది. అందుకే ఆయన ఏలియన్స్ గురించి ఏం చెప్పినా దానికి అంతటి విలువ ఉంటుంది. ఇటీవల ప్రముఖ పొలిటికల్ కామెంటర్ బ్రయాన్ టైలర్ కోహెన్ నిర్వహించిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఒబామా పాల్గొన్నారు. రాజకీయాలు, ఎన్నికల గురించి మాట్లాడుతూనే సడన్ గా ఏలియన్స్ టాపిక్ వచ్చింది. ఈ టాపిక్ పై ఆయన చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యాయి. సాధారణంగా ఏలియన్స్ గురించి అడిగితే రాజకీయ నాయకులు నవ్వి ఊరుకుంటారు లేదా దాటవేస్తారు. కానీ ఒబామా అలా చేయలేదు. ఆయన ఆ ప్రశ్నకు చాలా సీరియస్గా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అసలు ఏరియా 51 అంటే ఏంటి? ఎందుకు జనం దాన్ని అంతగా నమ్ముతున్నారంటే, నెవాడా ఎడారిలో ఉన్న ఈ మిలిటరీ బేస్లో 1947లో కూలిపోయిన ఒక ఏలియన్ స్పేస్ షిఫ్ట్ను అమెరికా దాచిపెట్టిందని ప్రచారం ఉంది. అక్కడే ఏలియన్ బాడీస్ను ఫ్రీజర్లలో భద్రపరిచారని కథలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో హోస్టు ఏలియన్స్ ఉన్నాయా, ప్రభుత్వం వారిని దాచిపెట్టిందా అని అడిగినప్పుడు ఒబామా ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ను షేర్ చేసుకున్నారు. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో మా అధికారులను పిలిచాను. వారిని సూటిగా అడిగాను, చూడండి, మన దగ్గర ఏలియన్స్ ఉన్న ల్యాబ్ ఎక్కడైనా ఉందా? మనం ఎక్కడైనా ఏలియన్స్ స్పేస్ షిప్లను దాచిపెట్టామా? ఏరియా 51లో సీక్రెట్గా ఏమైనా జరుగుతుందా అని అడిగాను. దానికి అధికారులు, లేదు సార్, మన దగ్గర అలాంటివేమీ లేవు అని వారు సమాధానం ఇచ్చారట. అంటే సినిమాల్లో చూపించినట్లుగా భూగర్భంలో రహస్య నగరాలు, ఏలియన్ ప్రయోగాలు జరగడం లేదని ఒబామా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అలాంటిది ఉంటే అది అధ్యక్షుడికి కూడా తెలియకుండా దాచడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఏరియా 51లో ఏలియన్స్ లేకపోవచ్చు, కానీ ఆకాశంలో మనం చూస్తున్నవి ఏంటి? ఒబామా చేసిన మరో కామెంట్ ఇప్పుడు సైంటిస్టులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒబామా ఏలియన్స్ ల్యాబ్స్ లేవు అని చెప్పినప్పటికీ ఆకాశంలో కొన్ని గుర్తించలేని వస్తువులు ఎగురుతున్న మాట వాస్తవం అని చెప్పారు. అవి విమానాలు కాదు, హెలికాప్టర్లు కాదు, అవి చాలా వేగంగా వింతగా ప్రయాణిస్తాయని చెప్పుకొచ్చారు. వాటి కదలికలు మన ఫిజిక్స్ రూల్స్కి అందడం లేదన్నారు. వాటికి సంబంధించిన వీడియోలు, రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అని తెలిపారు. దీని అర్థం ఏంటి? మనం చూస్తున్న ఆ ఎగిరే ఆకారాలు మన భ్రమ కాదు, అవి నిజంగానే ఉన్నాయి. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేరే గ్రహం నుంచా, లేక చైనా, రష్యా వంటి దేశాల సీక్రెట్ టెక్నాలజీనా అన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఒబామా మాటలను బట్టి మనం రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం దగ్గర ఏలియన్స్ బాడీస్ లేవు, కానీ ఆకాశంలో మనకు అర్థం కాని వింత ఆకారాలు తిరుగుతున్నాయి. కొంతమంది ఏమంటారంటే ప్రభుత్వం నిజాలను మెల్లమెల్లగా బయట పెడుతుంది, ప్రజలను సిద్ధం చేస్తుందని. మరికొంతమంది ఇదంతా జనాల దృష్టి మరల్చడానికని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఒక అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు ఇలాంటి విషయాలు మాట్లాడడం నిజంగా ఆశ్చర్యకరమే. ఒబామా నిజం చెబుతున్నారా, లేక ప్రభుత్వ రహస్యాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అన్నది వేచి చూడాలి.